Hi viewers, welcome to iDream. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు వన్స్ అగైన్ మనం మణికొండలోని విభా జ్యువెలర్స్కి వచ్చేసాము. ఇక్కడ మనం ఈరోజు అయితే ప్యూర్ నక్షి జ్యువెలరీ సెట్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ హారాలు ఏ రేంజ్లో ఉంటాయి అనేది చూస్తున్నాం అనమాట. అయితే విభా జ్యువెలర్స్ గురించి మీకు తెలుసు కదా, ఎక్స్క్లూజివ్గా ఎంత హెవీ జ్యువెలరీ అయినా సరే లైట్ వెయిట్లో మనం హ్యాపీగా మేనేజ్ చేయగలిగినట్టు హ్యాపీగా ఎఫోర్డ్ చేయగలిగిన టైప్స్లో మీకు నచ్చిన డిజైన్స్లో కస్టమైజ్ చేస్తారు. కాబట్టి మరి ఇంకా ఆలస్యం చేయకుండా మనం జ్యువెలరీ డిజైనర్ అనీషా రెడ్డి గారితో మాట్లాడి ఈ రోజు మనం నక్షిలో లేటెస్ట్గా ఉన్న కలెక్షన్స్ ఏంటో చూసేద్దాం. వచ్చేయండి. నమస్తే అనీషా గారు, ఎలా ఉన్నారు? సో అనీషా గారు, నక్షి జ్యువెలరీలో లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తాము అన్నారు కదా. సో ఈ రోజు మా iDream వ్యూవర్స్ కి ఫస్ట్ ఏం జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తున్నారు? అన్ని కూడా ప్లెయిన్ గోల్డ్ నక్షి చూపిస్తున్నామండి. అన్ని లాంగ్ సెట్స్, షార్ట్ హారాలు అన్ని చూపిస్తాము. సో అందులో ఏంటంటే నక్షిలో ఇప్పుడు చాలా లైట్ వెయిట్లో చాలా బాగా అంటే ఎంబోజింగ్ అదంతా మంచిగా వచ్చి క్రాఫ్ట్మెన్షిప్ చాలా బాగా వచ్చినాయి ఉన్నాయి. సో ఒకటొకటి చూసేద్దాం తప్పకుండా. సో ఫస్ట్ ఏదండి? ఫస్ట్ వచ్చేసి మనకి ఇది మిడ్ లెంత్ వస్తుందండి హారము. దీంట్లో మనకి లక్ష్మీదేవి వచ్చింది, డిఫరెంట్ గా వచ్చింది చూడండి. డిజైన్ అంతా కూడా చాలా ఇంట్రికేట్ కార్వింగ్ వచ్చింది మొత్తము. అండ్ కింద వచ్చేసి గ్రీన్ బీడ్స్ వచ్చాయి. ఇది మనకి పైన వచ్చేసి పికాక్ కూడా హంసలాగా చాలా డిఫరెంట్ గా గమ్మత్తుగా ఉన్నది. ఇది మనకి పర్ల్స్ వచ్చాయి. అది ఎవ్రీ పీస్ ఎవ్రీ డీటెయిల్ ఇస్ వెరీ డిఫరెంట్. దీంట్లో ఒకటే మనకి సీక్వెన్స్ లాగా లేకుండా డిఫరెంట్ మోడల్స్ అన్ని తీసుకొని మనకి కలిపి ఒకటి సెట్ లాగా చేసాం. అయితే అనీషా గారు, ఇప్పుడు మనకి రెగ్యులర్ గోల్డ్ షైనింగ్ కాకుండా ఇది కొంచెం డల్ గా ఉంటుంది కదండి, దీన్ని యాంటిక్ షైనింగ్ అంటారు. ఇప్పుడు ఎక్కువ మంది ఇదే చాలా మంది యాంటిక్ షైనింగ్ ప్రిఫర్ చేస్తున్నారండి. గోల్డ్ బ్రైట్ లుక్ నచ్చట్లేదు ఇప్పుడు ఎవరికి. బట్ ఇన్ కేస్ మీకు ఇది వద్దనుకుంటే మనము గోల్డ్ పాలిష్ అనేది చేసేయచ్చు. అది పాలిషింగ్ అనేది జస్ట్ ఒక లేయర్ దాని పైన ఉంటుందంటే, మనం వద్దంటే మనమే అయినా తీసేసుకోవచ్చు అనమాట. పాలిష్ కాటన్ తోని తీసేసేయచ్చు. ఓకే. సో యాంటిక్ షైన్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది? అది ఎప్పటికి ఉంటుందండి, మనం తీసేంత వరకు దానికి ఏం అవ్వదు యాంటిక్ షైన్. బట్ ఇన్ కేస్ ఇప్పుడు మనకి ఇంత పాలిష్ వద్దు, కొంచెం తక్కువ కావాలనుకుంటే అలా అయినా చేసుకోవచ్చు. ఓకే. సో ఇలాంటి హారాలు మిడ్ లెంత్ కాబట్టి మళ్ళీ మనకి చోకర్ అని లాంగ్ హారం అని అవసరం లేకుండా ఒకే ఒక్క నెక్ పీస్ తో మనం నిండుగా కనిపించవచ్చు అనమాట. మరి ఇలాంటి మిడ్ పీస్ హారాలు కావాలి అనుకుంటే, అంటే మిడ్ లెంత్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత రేంజ్ లో మనం ఇది కొనుక్కోవడానికి? మనకు 3.5 lakhs వరకు అట్లా పడుతుందండి. 60 grams గోల్డ్ ఉంది దాంట్లో. 3.5 to 4 lakhs మనకు అది వేస్టేజ్ ని బట్టి అవుతుంది అనమాట. సో వీటికి కూడా మనం ఏంటంటే 12% వేస్టేజ్ ఛార్జ్ చేస్తాము. చాలా రీజనబుల్ అండి. నక్షికి 12% అంటే మనకి చాలా లైట్ వెయిట్స్ లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదే పీస్ మనకు 60 grams లో ఉంది, 70 grams లో చేస్తే ఏంటంటే వేస్టేజ్ తగ్గుతుంది, కానీ మనకు వేస్ట్ కదా అంత వెయిట్ పెట్టడము. కాబట్టి మినిమం వెయిట్స్లలో అట్లా చేస్తాం. ఓకే. సో చాలా బాగుందండి. ఎవరైతే 2-3 హారాలు వద్దు, ఒక దాంతో మనం చక్కగా వేసుకోవాలనుకుంటే ఇలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే 30s లో 40s లో ఉన్నారో వాళ్ళకి ఇది ఇంకా అందంగా కనిపిస్తుందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో నెక్స్ట్ పీస్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి బొట్టు హారం అండి. కాసుల హారంకి మనకు బొట్టు హారంకి మిక్స్ లాగా వచ్చింది. ఇది మొత్తం కాసులే కానీ బాగా ఎంబోజ్డ్ కాసులు వచ్చాయి దీంట్లో. పైన కూడా లక్ష్మీదేవి వచ్చింది చూడండి, చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది లక్ష్మీదేవి. చాలా లైట్ వెయిట్ అండి. 13 tulas లో ఉంది, 130 grams. ఓకే. చూడటానికి నాకు చాలా బరువుగా అనిపించి కానీ చాలా లైట్ వెయిట్ లో ఉందండి. సో చాలా మందికి ఒక డౌట్ వస్తుంది కదా అనీషా గారు, ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద కాసులు ఇలా చేస్తే మధ్యలో వంగిపోతాయి కొన్ని రోజులు అని అనుకుంటూ. అసలు అలా ఉండదండి. ఇందులో ఏంటంటే ఎక్కడైతే వెయిట్ పెట్టాలో అక్కడే పెడతారు అనమాట. అంటే ఈ ఫ్రేమింగ్ కి దానికి మంచి వెయిట్ పెట్టి ఓన్లీ అది నక్షి దగ్గర అక్కడ కొంచెం తక్కువ వెయిట్ పెట్టడము, అదంతా చూసుకొని ఎక్కడైతే మనము వెయిట్ తగ్గియొచ్చు అక్కడే తగ్గించి
బేసిక్ గా మంచిగా చేస్తాం అన్నమాట. ఓకే. సో ఇది ఎవరైనా వేసుకోవచ్చండి, పెళ్లి కూతురు దగ్గర నుంచి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మమ్మ వరకు ఎవరైనా వేసుకోవచ్చు. అవును, చాలా బాగుంటుంది, డీసెంట్ గా ఉంటుంది, గ్రాండ్ గా మంచి నిండుగా కనిపిస్తుంది వేసుకుంటే. సో ఒకవేళ అంటే ఇప్పుడు మనకి ఈ డిజైన్ బాగా నచ్చి కొంచెం చిన్న సైజ్ లో కావాలి అన్నా కూడా మనం చేసిస్తాం. ఎనీథింగ్ సైజ్ వేరియేషన్ అలా ఏమున్నా కానీ చేసిస్తాం. ఇప్పుడు మనం ఇంతకు ముందు ఎపిసోడ్ లో వడ్డానాలు చూసాము, బ్యాంగిల్స్ చూసాము ఇంకో ఎపిసోడ్ లో. సో అట్లాంటి నక్షి ప్లేన్ నక్షి బ్యాంగిల్స్ కి వడ్డానాలకి ఇది పేరప్ చేస్తే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. కరెక్ట్. మనం మొత్తం సెట్ కావాలి అనుకున్నప్పుడు ఇలా చూస్ చేసుకోవచ్చు. అవునండి, నక్షి బ్యాంగిల్స్ కాసులు బ్యాంగిల్స్ కూడా ఉన్నట్టున్నాయి కదండి అందులో. కరెక్ట్. ఒకవేళ కావాలి అంటే మీరు బ్యాంగిల్స్ ఒక ప్యూర్ ఎపిసోడ్ చేసామన్నమాట డెడికేటెడ్ టు బ్యాంగిల్స్, అందులో కూడా మీరు చూసుకోవచ్చు. కాసులు బ్యాంగిల్స్ ఉన్నాయి, దీనికి బాగా సెట్ అవుతాయి. ఇది కూడా చాలా బాగుందండి. సో నెక్స్ట్ చూద్దామా? సో ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ సెట్ అన్నమాట. చిన్న షార్ట్ హారము, దానికి లాంగ్ హారం సెట్ లాగా వచ్చింది. ఇది అంటే మనం విడివిడిగా కూడా వేసుకోవచ్చు. ఇది లాంగ్ హారం ఏంటంటే మన కాసుల పేరండి, బట్ ఇట్స్ వెరీ డిఫరెంట్ డిజైన్. మనకు అది చూడగానే కాసుల పేరు లాగా కూడా అనిపించదు. లాంగ్ మంచి నక్షి హారం లాగా ఉంటుంది టెంపుల్ డిజైన్ లో. చిన్న చిన్నగా పర్ల్స్ వచ్చాయి దానిపైన ఫ్లవర్ లో. ఇట్లా చాలా ఇంట్రికేట్ వర్క్ వచ్చింది, చాలా డిఫరెంట్ వర్క్ వచ్చింది చూడండి. 100 grams లో ఉందండి సెట్ ఇది. కాకపోతే బ్రాడ్ గా ఉంటుంది, వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఓకే. సో మామూలుగా ఏంటంటే ఇప్పుడు కొంచెం లక్ష్మీదేవులు పద్మాలు మనకి ట్రెడిషనల్ గా కొంచెం మన హిందూ టచ్ కావాలి అనుకున్నప్పుడు ఈ కాసుల పేర్లు చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఒక్కొక్క కాసులో అమ్మవారు పద్మంలో కూర్చున్నట్టు ఎంబోజింగ్ వచ్చింది. ఆ డీటెయిలింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. సో ఇట్స్ అ వండర్ఫుల్ పీస్ అండి. దీనికి పైకి వచ్చేసి కంటె స్టైల్లో ఇచ్చామండి షార్ట్ సెట్. దీన్ని ఏమంటారు? ఏం కంటె ఇట్లా స్టిఫ్ ఇలా వస్తుంది చూడండి. ఓకే, ఇది కంటె అంటారు అనమాట. ఓకే. కంటెకి ఇది మొత్తం ఇట్లా డీటెయిల్డ్ వర్క్ వచ్చింది. ఇది కూడా మనకి గ్రేడింగ్ లాగా మధ్యలో పెద్దగా వచ్చేసి గ్రేడింగ్ లాగా అట్లా సన్నగా వెళ్ళింది అనమాట. అవును. సో లాంగ్ హారము అలాగే చిన్న హారం కావాలి అంటే ఇలా చూస్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే విడివిడిగా వేసుకొని విడివిడిగా అకేషన్స్ లో కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదేమో కొంచెం ఈ బీడ్స్ వల్ల కొద్దిగా ట్రెండీ స్టైల్ని ఇస్తుంది అండ్ కాసుల పేరు కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. కాబట్టి మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇలాంటి సెట్ మ్యాచ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చాలా బాగుందండి. ఇవి రెండు కావాలి అంటే మనకి ఎటువంటి వెయిట్ లో వస్తాయి? ఇవి రెండు 150 grams లో వచ్చేస్తాయండి. రెండు కలిపి. ఓకే. సో తులాస్లో మొత్తం సెట్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇది ఖచ్చితంగా పెళ్లి కూతురు సెట్ అయి ఉంటుంది. చూడగానే ఆ లుక్ హైలైట్ అవడం కూడా అలాగే ఉంది. ఇది మంచిగా ఎంబోజ్ బాగా వచ్చింది చూడండి, చాలా పైకి రావడం వల్ల మంచిగా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అవును. మామూలుగా డిజైన్ అంతా కూడా అంటే ఒక నెమల్ ఉంటే నెమల్ని ఎంబోస్ చేయటం అలా చేస్తారు. అలా కాకుండా ఒక ప్లేట్ ని ఎంబోస్ చేసి దాని మీద డిజైన్స్ వేసినట్టుగా ఉంది కదండి ఇది. సో వండర్ఫుల్ అండి. ఇది కొంచెం చాలా అంటే మామిడి పింద ఆకారంలో ఒక పెద్ద షేప్ తీసుకొని దాని మీద మళ్ళీ నెమళ్ళు వేశారు, 2 నెమళ్ళు. అండ్ అలాగే కింద చంద్రవంక, మళ్ళీ నెమళ్ళు. వావ్, ఇది ఎవరు డిజైన్ చేశారు అనిషా గారు? డబుల్ లేయర్ వచ్చాయి చూడండి. అవును, కింద ఒక లేయర్ వచ్చింది, దాని పైన ఇంకో లేయర్ నక్షి వచ్చింది. అసలు దీని గురించి నాకైతే చెప్పాలనిపించట్లేదు, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది. సో చూస్తేనే ఇంప్రెస్ అయిపోతారు. మీరే డిజైన్ చేశారా? డిజైనర్స్ ఉంటారండి మా దగ్గర. సో వాళ్ళ దగ్గర నుంచి మనం బెస్ట్ డిజైన్స్ తీసుకొని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఓకే. సో ఇది యూజువల్ గా పెళ్లి కూతురు వాళ్ళకి చాలా బాగుంటుంది కదండి. లేదు, పెళ్లి కూతురు పక్కన నిలబడే వాళ్ళు కొందరు ఇట్లా బ్రైడ్స్ మేడ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒక్కటే సెట్ వేసుకున్నా గానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎవ్వరు పెళ్లి కూతురు కన్నా తగ్గట్లేదు, ఈక్వల్ గా రెడీ అవుతున్నారు కాబట్టి చాలా బాగుంటుంది. ఎవరు వేసుకున్నా మంచిగా ఉంటుంది. సో అంటే చూడటానికేమో ఇది చాలా హెవీగా అనిపిస్తుంది, కానీ నేను తీసుకుంటుంటే చాలా లైట్ లోనే ఉందండి ఇది. సో ఇది ఎంత ఉంటుందండి? ఇది 150 grams ఉందండి. ఇది 15 తులాస్ ఉంది. పైది ఇది ఏంటంటే పైన జస్ట్ మరీ ప్లేన్ గా లేకుండా చిన్నగా ఒక సెట్ ఇచ్చాం దీనికి. ఇది 30 grams లో ఉంది పైది. ఓకే. సో టోటల్ 180 grams. మనకు చాలా బ్యూటిఫుల్ గా అంటే చాలా హెవీ సెట్ వచ్చేస్తుంది. అవును, ఏం పెట్టక్కర్ లేకుండా కరెక్ట్ సెట్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇందులోనే ఇయర్ రింగ్స్ కావాలి అన్నా కూడా దొరుకుతాయి. సేమ్ ఇలాంటివి అన్నిటికీ మనకి నక్షి జుమ్కాస్, చాన్బాలీస్, హ్యాంగింగ్స్, పికాక్ హ్యాంగింగ్స్ ఇట్లాంటివి చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంటాయండి. ఓకే. మీరు ఎవరైనా స్టోర్ విజిట్ చేయండి, మన దగ్గర ఎప్పటికప్పుడు డిజైన్స్ కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఉన్న డిజైన్స్ మీ దగ్గర ఉన్న డిజైన్స్
డిజైన్స్ కూడా ఏమైనా మోడిఫికేషన్స్ కావాలన్నా చేసిస్తాం. ఓకే. సో ప్లెయిన్ పట్టు చీరల ట్రెండ్ ఒకటి నడుస్తుంది కదా, అలాంటి టైంలో ఇలాంటి హెవీ జ్యువెలరీ ప్యూర్ గోల్డ్ వేశారు అంటే ఖచ్చితంగా మీకు చాలామంది ఇంప్రెస్ అయిపోతారు. అండ్ జ్యువెలరీ ఎక్కడ కొన్నారని కూడా చాలామంది అడుగుతారు. అంత బాగుంటుంది ఇలాంటి జ్యువెలరీ వేసినప్పుడు. సో అనిషా గారు చాలా మంచి మంచి కలెక్షన్ చూపిస్తున్నారు. మరి నెక్స్ట్ డిజైన్ ఏంటి? సో వెంకటేశ్వర స్వామిని చూస్తున్నట్టే ఉందండి. స్వామివారిది మొత్తం ఫేస్ వచ్చిందండి దీంట్లో. అండ్ కింద డిజైనింగ్ కానివ్వండి, పక్కన చాలా హెవీ లుక్ వచ్చేటట్టు చేసాం. ఇది ఓం లాగా కనిపిస్తుందండి ఒక యాంగిల్ లో. అంటే మనం ఇలా తిప్పాము అంటే ఖచ్చితంగా ఇది ఓం డిజైన్ లాగా ఉంటుంది. సో ఇది కావాలని ఎవరైనా ప్లాన్ చేసి అడిగారా లేదంటే మీరు డిజైన్ చేసి? ఓకే. ఇది స్క్వేర్ బిల్ లాగా వచ్చింది అనమాట ఒక్కొక్కటి. అదేంటంటే దానికి నెమలి డిజైన్ వచ్చింది, అలాగే చిన్న ఎమరాల్డ్ ఒకటి ఎంబోస్ చేశారు. దాంతో పాటు ఇక్కడ ఒక చంద్రవంక లాంటి ఒక దాంట్లో మళ్ళీ స్టోన్స్ కదా అండ్ పక్కనే ముత్యాలు చాలా బాగున్నాయండి. పూసలు వచ్చేసాయి, దాంట్లోనే నక్షి కుందన్ అంత మిక్స్ అన్నమాట. ఇది సెట్ ఏంటంటే మన గోల్డ్ లుక్ వచ్చి మంచిగా హెవీగా కనిపించాలనుకుంటే ఇట్లాంటి చాలా బాగుంటుంది. ఇది ఒకటి లాకెట్ మనం ఈ మధ్య ప్లాన్ చేసినాము, డిటాచబుల్ కూడా చేయొచ్చండి. సో దట్ ఓన్లీ మనం ఇంతవరకు లాకెట్ ఇట్లా బీడ్స్లలో అలా కూడా ట్రై చేయొచ్చు. ఓకే. సో ఇలాంటి అంటే మనకి వెంకటేశ్వర స్వామి ఈ మధ్య కాలంలో అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, రాధ ఇలాంటి లాకెట్స్ అనేవి చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. సో అలా ఎవరైనా వేసుకోవాలి అనుకున్నప్పుడు అసలు చూడండి ఎంత బాగుందో, చూస్తేనే భక్తి అలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. గోల్డ్లో ఏంటంటే మనం దేవుడిది ఇదంతా కంపల్సరీ అన్నిట్లో వస్తుంటాయి జనరలీ. సో అట్లా రిలేట్ చేసుకుంటారు కదా, గోల్డ్ అంటేనే ప్రెషియస్ అన్నట్టు. అవును. సో ఇట్లా విగ్రహాలు ఇవన్నీ బాగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనకు కావాలి అంటే ఇలా డిటాచబుల్ లాకెట్ చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామిది. ఓకే, చాలా బాగుందండి. సో ఇలా వెంకటేశ్వర స్వామి ఉంటే ఏంటంటే ఇలా మనం హారం చేయించుకోవచ్చు. మన స్పౌస్కి కూడా ఇప్పుడు ఎవరైతే మెన్ ఉంటారో వాళ్ళకి కూడా చిన్న వెంకటేశ్వర స్వామిది వేసి మ్యాచింగ్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి కావాలంటే మనకి ఎంత కాస్ట్ పడతాయండి? ఇది మనకి 180 grams ఉందండి, అరౌండ్ 11 lakhs చేంజ్ అవుతుంది. ఓకే. సో కావాలి అంటే మీరు చిన్న హారం, పెద్ద హారం మీకు తగ్గట్టు చేయించుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి వెంకటేశ్వర స్వామి కానివ్వండి లేదంటే ఏదైనా భగవంతుడి లాకెట్స్ వచ్చినప్పుడు ఎలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి? ఇయర్ రింగ్స్లో మనము ఇయర్ రింగ్స్లో ఇది ఫేసెస్ అట్లా పెట్టలేమండి. మామూలు నక్షి ఇయర్ రింగ్స్, ఇక్కడ మనకు డిజైన్ పికాక్స్ వచ్చాయి కదా, ఆ పికాక్స్ ఎన్గ్రేవ్ చేసి అట్లా నక్షి కుందన్ మిక్స్లో అట్లా ఇయర్ రింగ్స్ పెట్టవచ్చు దీనికి. ఓకే, బాగుందండి. సో నెక్స్ట్ డిజైన్ అన్నమాట. అగైన్ కాసుల పేరు. ఓ ఇది ఇంకో డిజైన్. ఇందాక మనం ఫుల్ ఎంబోజ్ అయింది, అలాగే 2 వరుసల్లో ఉన్నది చూసాము. అండ్ ఇప్పుడైతే ఇదేం ఫినిషింగ్ అండి? ఇది కూడా నక్షి ఫినిషింగ్ అండి, కాకపోతే ఇట్లా ఫ్లాట్ గా వచ్చింది ఇది. ఓకే. ఇప్పుడు అన్ని ఒక్క డిజైన్ అందరికి నచ్చదు కదా, ఎవరి టేస్ట్ వాళ్ళది డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఇది ఇంకొక యూనిక్ డిజైన్ అన్నమాట. మనకి ఇట్లా మంచి కాయిన్స్ లాగా వచ్చేసినాయి కాసులన్నీ, దానిపైన ఎంబోజ్ వచ్చింది మళ్ళీ లక్ష్మీదేవి. సో లక్ష్మీదేవి మాత్రమే హైలైట్ అవుతూ అసలు చాలా అందంగా ఉన్నారు. అండ్ వెనక వైపు కూడా ప్లేట్ తో కవర్ చేసేసారు కదండి. ఓకే, మొత్తం గోల్డ్ వచ్చేసిందండి సాలిడ్ గా, పైన ఒక లక్ష్మి కింద ఒక లక్ష్మీదేవి, 2 rows లో లక్ష్మీదేవులు వచ్చాయి. ఓకే. సో పక్కన స్వార్డ్స్ లాగా ఉన్నాయి, చాలా డీటెయిల్డ్ డిజైన్ వచ్చింది దాంట్లో కూడా. మరి ఇటువంటిది అంటే ఇట్లా మనకు కావాలి అంటే ఎంత కాస్ట్ పడుతుంది? ఎంత 100 grams లో వస్తుందండి, 110 grams లో ఇది వచ్చేస్తుంది. మనం చిన్న షార్ట్ సెట్ ఏదైనా పేరప్ చేయొచ్చు, లేకపోయినా ఇది ఓన్లీ యాజ్ ఇట్ ఈస్ వేసుకున్నా చాలా డిఫరెంట్ గా బాగుంటుంది. ఓకే, లేటెస్ట్ డిజైన్ లాగా. అంటే కాసుల పేరు కొంచెం కొత్త రకంగా కావాలనుకునే వాళ్ళు డెఫినెట్ గా ఇది ట్రై చేయొచ్చు. హెవీగా ఉంది, అలాని ఎక్కువ హైలైట్ చేస్తూ అలా లేదు, చాలా సింపుల్ గా సోబర్ గా కనిపిస్తుంది. ఓకే. అండ్ దానికి ఇలాంటి చిన్న పీసెస్ అది చాయిస్ ని బట్టి కదండి, మనం అకేషన్ ని బట్టి. ఎప్పుడన్నా వెడ్డింగ్స్ కి అట్లా అంటే 2 pieces పెట్టుకోవచ్చు, లేదు సింపుల్ పూజలకి అట్లా రథాలకి అట్లా వెళ్ళినప్పుడు జస్ట్ లాంగ్ హారం అలా అయినా బాగుంది. చాలా బాగుందండి. అండ్ ఈ షార్ట్ హారం కూడా ఎంత ఉంటుందండి వెయిట్? ఇది 35 grams లో ఉందండి. ఓకే, చాలా తక్కువ అయితే. ఓకే. సో ఇదంతా కూడా లక్ష్మీదేవి అండ్ పీకాక్స్ శంఖాల్ లాగా డిజైన్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుందండి. సో హాఫ్ సారీలు వేసుకున్నప్పుడు చిన్న హారం పెట్టుకోవటం, సారీ కట్టుకున్నప్పుడు పెద్ద హారంతో మ్యాచ్ చేయటం బాగుంటుంది. ఓకే, వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్.
ఇది సెంటర్లో కుందన్ వచ్చేసి లైట్గా మనకి ఇదంతా నక్షి వచ్చిందండి. పికాక్స్ వచ్చాయి అండ్ కింద అంతా గ్రీన్ బీడ్స్ వచ్చాయి. ఇది పైన రూబీస్ వచ్చాయి కదా, కాబట్టి కాంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ గ్రీన్స్ వచ్చాయి. సో ఇది ఒక సెట్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. మనం పేరప్ చేసినాం దీనికి. ఇది మొత్తం ఎంబోజింగ్ కూడా 3D డిజైన్ లో వచ్చిందండి. కింద ఒక లెవెల్ ఎంబోజింగ్ వచ్చింది, దాని పైన మళ్ళీ పికాక్స్ అతికించడము అదంతా కార్వింగ్ అదంతా దాని పైన వచ్చింది అనమాట. ఓకే, సో యా, సో నైస్ పీస్, చాలా మంచి పీస్. అండ్ అలాగే మామిడి పిందులు ఎక్కువగా ఇది హైలైట్ చేశారు, లీవ్స్ అలాగే ఇంకా కొంచెం పీకాక్స్ కూడా వచ్చాయి పైన. సో గ్రేడింగ్ లెవెల్లో పైనుండి కింద వరకు చిన్న చిన్నగా వచ్చాయి కదండి. సో ఇదండి ఇది కూడా మనకి 30 గ్రామ్స్లో ఉందండి. ఈ షార్ట్ సెట్స్ ఏంటంటే మనం సింపుల్గా వేసుకోవడానికి చాలా బాగుంటాయి. మనం ఎప్పుడన్నా కింది వేసుకున్నప్పుడు మెడ మరి ఇట్లా ఖాళీగా లేకుండా అది కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అంటే హారాలు అంటే కనీసం 50 గ్రాములను ఉండాలి అని అనుకుంటూ ఉంటాం, కానీ ఈ నెక్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి 30 గ్రామ్స్ 35 గ్రామ్స్లో మంచి డీసెంట్ డిజైన్ వచ్చేస్తుంది. ఓకే, సో చాలా బాగుందండి. సో వండర్ఫుల్ డిజైన్, ఎవరైనా వేసుకోగలిగిన డిజైన్స్ మీరు భలే చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ పీస్ చూపిస్తారా? యా, ఇది కొంచెం మనం ఫస్ట్ చూసిన లెవెల్లో వచ్చింది, మిడ్ లెంత్ లాగా వస్తుంది. కిందంతా మనకి గ్రీన్ బీడ్స్ వచ్చాయి అండ్ షేప్ అదంతా చాలా యూనిక్గా వచ్చింది చూడండి. ఇది డిజైన్ది మామూలుగా మనకి ఇట్లా రౌండ్ నెక్ చుట్టూ అట్లా అని కాకుండా ఇక్కడ డిఫరెంట్ బుట్టల్లాగా వచ్చాయి. ఇక్కడ లాకెట్ డిఫరెంట్గా వచ్చింది. ఇక్కడ కూడా పికాక్స్ ఇట్లా 2 సైడ్స్ వచ్చి మిడిల్లో ఇట్లా పోయినట్టు డిఫరెంట్ డిజైన్ నక్షిలోనే, కానీ మనకు కొంచెం కొత్తగా వచ్చింది. అంటే మామూలుగా అందరూ వేసుకునేట్టు కాదు, కొత్తగా కనిపించాలి, బంగారంలో కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్ కావాలి అనుకుంటే మీరు ఇలా ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ అంబ్రెల్లాస్ లాగా అండ్ డిఫరెంట్గా ఉంది. అలానే లక్ష్మీదేవి అండ్ అలాగే లీవ్స్ పిందెలు వీటితో ట్రెడిషనల్గా కూడా ఉంది. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది ఇలా మిడ్ లెంత్ హారాలు ప్రిఫర్ చేస్తున్నారు కదండి, విత్ బిగ్ పెండెంట్స్, రైట్? సో ఇలాంటివి అంటే మిడ్ లెంత్ లో ఎవరైనా కస్టమైజేషన్ కావాలి అనుకున్నప్పుడు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇందులో ఏమైనా చేంజెస్ కావాలన్నా చేసుకోవచ్చు. అండ్ లెంత్ కొంచెం పొడుగ్గా కావాలన్నా చేసుకోవచ్చు. ఎనీథింగ్, ఎనీ కస్టమైజేషన్. సో ఇప్పుడు మీరు వేసుకున్నదేమో స్టోన్స్ తో కంప్లీట్ గా వచ్చిన మిడ్ లెంత్ కదండి. సో ఇలా అంటే ఇదేమో వెస్ట్రన్ కొంచెం ట్రెండీగా కావాలి అనుకుంటే, ఒకవేళ ఇలా నక్షి డిజైన్స్ లోనే కొంచెం డైమండ్స్ కానీ లేదంటే స్టోన్స్ ఇంకేమైనా వైట్ స్టోన్స్ కానీ అలాంటివి కూడా చేస్తారు. నక్షిలో లైట్ కుందన్ వచ్చి అట్లా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఒక ఎపిసోడ్ చేసాం మనం, ఇది నక్షి అండ్ కుందన్ కాంబినేషన్ లో. సో ఆ ఎపిసోడ్ కూడా వ్యూ చేయండి. అవును, అందులో రెగ్యులర్ గా వేసుకునేవి కూడా మనం చూపించాము. వండర్ఫుల్ డిజైన్స్ ఉన్నాయి, ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. ఇదైతే చాలా బాగుందండి. యూజువల్ గా వదినలు ఆడపడుచులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేసుకుంటే పెళ్లిల్లో సూపర్ గా ఉంటుంది. సో ఇది ఎన్ని గ్రామ్స్ లో వస్తుంది? ఇది 50 గ్రామ్స్ లో ఉందండి, అప్రాక్సిమేట్లీ 59 ఉంది. 59 గ్రామ్స్ ఉంది, బాగుంటుంది. మనకు అప్రాక్సిమేట్లీ అరౌండ్ 3.5 lakhs పడుతుంది. ఓకే, చాలా బాగుందండి. సో అనీషా గారు, మామూలుగా అయితే అంటే మనం లాంగ్ హారం షార్ట్ హారం రెండు ఒకేలాగా ఉండాలి అన్నట్టు డిజైన్ చేయించుకుంటూ ఉంటారు కదండి, కానీ మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ డిఫరెంట్ డిజైన్స్ అడుగుతూ ఉంటారా? అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి లాంగ్ హారాలు అండ్ షార్ట్? ఒకటండి, లాంగ్ అండ్ షార్ట్ సేమ్గా కొందరు అడుగుతారు. కొందరు ఏంటంటే అన్ని సిమిలర్ ప్యాటర్న్ కాకుండా ఒకటి నక్షిలో, ఒకటి కుందన్లో, ఒకటి మళ్ళీ విక్టోరియన్లో, అట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేయడానికి చూస్తాం. సో నక్షి అండ్ కుందన్ ఎప్పుడైనా మనకి సెట్ అవుతుందండి. లాంగ్ హారం నక్షిలో తీసుకొని షార్ట్ కుందన్లో, ఆర్ షార్ట్ నక్షిలో తీసుకొని లాంగ్ కుందన్లో అట్లా తీసుకోవచ్చు. ఓకే, సో ఇవి ఏంటంటే ట్రెడిషనల్ లుక్ ఇచ్చేస్తాయి. ఇలా మనం కాంబినేషన్ చేసుకోవచ్చు. అండ్ పోల్కీతోని కాంబినేషన్ ఏంటంటే డైమండ్స్ చేయొచ్చు. పోల్కీ సెట్స్, పోల్కీ విక్టోరియన్ ఐటమ్స్ అలా ఉన్నప్పుడు మనం రెండు సేమ్ వద్దు, కొంచెం మనకు వేరియేషన్ ఉంటే తర్వాత సింగిల్గా పెట్టుకోవడానికి మనకి వెరైటీ లాగా ఉంటుంది కదా, అలా అనుకున్నప్పుడు పోల్కీ విత్ మనము డైమండ్స్ పేరప్ చేయొచ్చు. ఓకే, యా, సో అది. అయితే చాలా మంది నక్షి అంటే కొంచెం కాపర్ ఎక్కువ కలుపుతారేమో అని కూడా అనుకుంటారు బికాస్ ఆఫ్ ద ఫినిషింగ్. సో అలా కొంచెం హెసిటేట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు యాజ్ అ డిజైనర్? అస్సలు అలా ఉండదండి. నక్షిలో మనకు 22 క్యారెట్ ఉంటుంది, మంచి ప్యూర్ గోల్డ్ ఉంటుంది నక్షి వర్క్లో. అండ్ మీకు ఇప్పుడు అంతా హాల్మార్క్డ్ వస్తున్నాయి, దీంట్లో మనకి ఏమాత్రం ప్రాబ్లం ఉండదు. మా దగ్గర అయితే 22 క్యారెట్ 100% గ్యారంటీ ఉంటుంది. మీరు రీసేల్ అప్పుడు కూడా నక్షి ఐటమ్స్ కానివ్వండి, ఏదైనా హాల్మార్క్డ్ ఐటమ్స్ తీసుకొస్తే
వేరే దగ్గర తీసుకున్న జ్యువెలరీ అయినా మేము 100% రీసేల్ ఇచ్చేస్తాం ఎనీ టైం. మన దగ్గర తీసుకునే మనకి ఎలాగో 22 క్యారెట్ ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు. సో మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మనం రీసేల్ ఎలా ఉంటుంది అన్నట్టు చూస్తారు కదా. సో నక్షికి ఇప్పుడు వచ్చే ఐటమ్స్కి దేనికి కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదండి, అన్నీ మనకు జెన్యూన్ పీసెస్ ఉంటాయి. ఓకే, సో చూసారు కదా, హారాలు అంటే ఓన్లీ మనకి టెంపుల్ జ్యువెలరీలోనే కాదు, కొంచెం మోడిఫికేషన్స్తో ఇప్పుడున్న జనరేషన్కి ట్రెండ్కి తగ్గట్టు కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ కాసుల పేరుని కూడా చాలా ట్రెండీగా క్రియేట్ చేయొచ్చు అని ఈరోజు కలెక్షన్లో చూపించారు. అనిషా రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.